ఆధ్యాత్మిక నగరమైన వారణాసిని హెల్త్ హబ్గా మారుస్తున్నామన్నారు ప్రధాని మోదీ. వైద్య రంగంలో టెక్నాలజీ వినియోగం పెరగాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 99 మందితో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసింది బీజేపీ. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించేందుకు బీజేపీకి అభ్యంతరం లేదన్నారు కాషాయ నేతలు. సాంస్కృతిక రాజధాని వారణాసిని హెల్త్ హబ్గా మారుస్తున్నామని తెలిపారు ప్రధాని మోదీ. గత 10 ఏళ్లలో కాశీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని ఆర్జే శంకర కంటి దవాఖానాను ప్రారంభించారు. అలాగే 6100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేశంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు ప్రధాని. వ్యాధులకు చికిత్స అందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం మేలన్నారు. వైద్య రంగంలో టెక్నాలజీ వినియోగం పెరగాలన్నారు మోదీ. पूर्वांचल को एक और आधुनिक अस्पताल मिला है. भगवान शंकर की नगरी में आरजे शंकरा नेत्र अस्पताल आज से जन जन के लिए समर्पित है. ये अस्पताल बुजुर्गों की भी सेवा करेगा और बच्चों को भी नई रोशनी देगा. यहां बहुत बड़ी संख्या में गरीबों को ముఫ్త్ ఇలాజ్ మిల్నే వాలా హై. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వారు రాజకీయాల్లోకి వస్తే దేశ రూపురేఖలే మారుతాయన్నారు. బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలతో అవినీతి పెరిగిపోయిందన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ బీజేపీ నినాదమన్నారు మోదీ. 10 साल पहले तक सरकार के लाखों करोड़ रुपयों के घोटालों की चर्चा अखबारों में छाई रहती थी. बातचीत का मुद्दा ही लाखों करोड़ों का घोटाला होता था. आज सिर्फ 125 दिन में ही 15 लाख करोड़ रुपए के काम शुरू होने की चर्चा घर घर में हो रही है. మోదీ పాలనలో ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. బీజేపీ పాలనలో పేదలకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. 2017లో తెచ్చిన హెల్త్ పాలసీని మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన బిహార్ జార్ఖండ్ మెడికల్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు నడ్డా. Under the dynamic leadership and visionary leadership of Prime Minister Narendra Modi ji, हम लोगों ने प्रयास किया है कि स्वास्थ्य को साइलोज से निकालकर एक कोहेजन के साथ इसको देखने का प्रयास किया और इसलिए अब जो हमारी नई स्वास्थ्य नीति बनी 2017 में और ये 98 के बाद 1997-98 के बाद ये जो 2017 में स्वास्थ्य नीति आई, इसको हमने कॉम्प्रिहेंसिव हेल्थ पॉलिसी के रूप में बढ़ाने का प्रयास किया. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా 99 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసింది. నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ బరిలోకి దిగనున్నారు. కమ్తీ నుంచి రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే, జమ్నేర్ నుంచి మంత్రి గిరీష్ మహాజన్ పోటీ చేయనున్నారు. అలాగే పలువురు ప్రముఖుల పేర్లను మొదటి జాబితాలో ప్రకటించింది బీజేపీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లు కోరామన్నారు ఆర్పీఐ చీఫ్ కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. దీనిపై డిప్యూటీ సీఎం ఫడణవీస్తో చర్చించినట్లు తెలిపారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లోనూ తగిన ప్రాధాన్యం దక్కుతుందనే నమ్మకం ఉందన్నారు అథవాలే. 7 सीटों का लिस्ट हमने दिया है, उसमें से 5 सीट हमको मिलनी चाहिए, ये आग्रह हमने किया है और जरूर हमारे सभी लोगों से बातचीत करके आरपीआई को कितनी सीट और कौन सी सीट हम दे सकते हैं उसके बारे में 2-3 दिन में आपको फैसला बताएगा, ऐसा उन्होंने बताया. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు ఎన్డీఏ సిద్ధంగా ఉందన్నారు బీజేపీ నేత తరుణ్ చుగ్. నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు రాష్ట్ర హోదాను రాజకీయం చేస్తున్నారని చెప్పారు. కశ్మీర్ అభివృద్ధికి అంతా సహకరించాలన్నారు తరుణ్ చుగ్. खुद देश के गृह मंत्री जी ने बयान दिया है और कमिटमेंट किया है कि जम्मू कश्मीर को स्टेटहुड दिया जाएगा और आज तक जो उन्होंने वादा किया है वो वादे पूरे हुए हैं. जम्मू कश्मीर को राज्य का दर्जा मिलना सुनिश्चित है. మహారాష్ట్ర, జార్ఖండ్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ మిత్రపక్షాలు ప్రచారం చేస్తున్నారు. 2 రాష్ట్రాల్లోనూ అధికారం చేపడతామంటున్నారు కాషాయ నేతలు.